ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. టీడీపీ నేతలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. పల్నాడు హింసపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ కృష్ణదేవరాయలు. ఎస్పీ కుటుంబానికి మా కుటుంబానికి స్నేహం ఉందన్నట్లు వైసీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ప్రస్తుత వర్తమాన సమాజంలో ఉన్న సమస్యలకు బౌద్ధం చక్కటి పరిష్కారం లభిస్తుందన్న మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే తాము కూడా వీధుల్లోకి వచ్చి మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేను పాపాల పెద్దిరెడ్డినా మంచి పెద్దిరెడ్డినా అనేది రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన వాహనాలను విదేశాలకు పంపించేస్తున్నారని, సీఎం జగన్ విదేశాలకు చెక్కేశాడని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ధ్వజమెత్తారు. ఈ లోకేష్ మాట్లాడితే చాలు పాపాల పెద్దిరెడ్డి అంటుంటాడని ఆరోపించారు. మీ నాన్నే పాపాల చంద్రబాబు ఎంతో మందిని చంపించేశాడని మండిపడ్డారు. వంగవీటి రంగా నుండి పింగళి దశరథ వరకు అందరూ ఆయన బాధితులే. వారందరూ చంద్రబాబు వల్లే చనిపోయారని పేర్కొన్నారు. అలాంటప్పుడు మీ నాన్నను పాపాల చంద్రబాబు అని పిలుచుకోలే తప్ప నన్ను మాట్లాడినందువల్ల నీకు వచ్చేదేం లేదని స్పష్టం చేశారు. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కు పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంట. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు. మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్లించినట్లే. కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మాదిరి నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను. ఆ పిచ్చి లోకేష్ అంటే పాపం ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు, అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొహకాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేట తెల్లం చేస్తే బాగుంటుంది. మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది, మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. మరి మీరు ఏమన్నా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు? అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు? కేవలం 10 పార్టీలతో మీరు జతగడితే 2014లో వచ్చారు. పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజ నిజాలు బయట పెట్టాలంటూ టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సిట్ అధికారులను కోరారు. కాల్ డేటా ఇచ్చేందుకు తాము సిద్ధమని, వైసీపీ నేతల కాల్ డేటా కూడా తీసుకుని పరిశీలించాలని అన్నారు. పల్నాడులో జరిగిన అరాచకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సాక్షి మీడియా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నేతలు వాటిని టీడీపీ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కులం రంగు పులిమి అధికారులతో లేని సంబంధ బాంధవ్యాలను అంటగట్టి మాపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతోందని గుర్తు చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు అధికారులకు పంపించామని, దర్యాప్తులో నిజ నిజాలు బయటపడతాయని చెప్పారు. దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు
ఇంకో విషయం కూడా చెప్పాం, మేము ఇవ్వటమే కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు. ఒక 140, 140, 150 ఈ 300 బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు, ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది. ఆ 140, 150 బూతులకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు, ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది, అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు, ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసామో ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది సిఆర్పిఎఫ్ ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా, అంటే మా బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక 5-10% కొద్దిగా అటు ఇటు డిస్క్రిపెన్సీ ఉండొచ్చు, కానీ దాదాపుగా ఇది ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం. కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద పొరపాటు చూసారంటే దాదాపుగా 20 బూత్లు ఇస్తే దీంట్లో దాదాపు 17 బూతులు ఒక కానిస్టేబుల్నే మేము సెన్సిటివ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసిన దాంట్లో 20 బూతుల్లో 17 బూతుల్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇలా ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం, నర్సరాపేట ఇచ్చాము, అలాగే సత్తెనపల్లి ఇచ్చాం, మాచర్లు ఇచ్చాము, అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు, ఇది కూడా ఓపెన్గానే మేము పెడతా ఉన్నాం. ఇది కూడా దయచేసి మరొకసారి సిట్ వారిని కోరుతా ఉన్నాం, ఇది కూడా వెరిఫై చేయండి. ఇది కూడా మేము ఇచ్చిన లెటర్కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము సిట్ వారిని కోరుతా ఉన్నాం. ప్రస్తుత వర్తమాన సమాజంలో ఉన్న సమస్యలకు బౌద్ధం చక్కటి పరిష్కారం లభిస్తుందని మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అన్నారు. బౌద్ధమత పునాదులన్నీ దయ, జాలి, కరుణ, నైతికత విలువలతో ఉంటాయని తెలియజేశారు. పాత మంగళగిరిలోని పోట్లబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో మానవతా వేదిక ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖా కృష్ణారావు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లబోతిని లక్ష్మణరావు, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, పిరమిడ్ సేవా కార్యదర్శి ఆకురాతి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల కన్నా, తన బంధువుల కన్నా తన మనసు కూర్చిన మేలే మిన్నా అన్న గౌతమ బుద్ధుని బోధనలు ఈ సమాజానికి ఆదర్శమని అన్నారు. 2568వ జయంతి వేడుకలను మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని వైష్ణవి కళ్యాణ మండపంలో 23 గురువారం సాయంత్రం 6 గంటలకు వైభవంగా మానవతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా బుద్ధ భగవానుని ఆశయాలు ఆయన ఏదైతే సూచించారో ఆ మార్గాలు ఇవాళ అనుసరించాల్సిన అవసరం ప్రతి విషయంలో కూడా ఉంది. మరి అదే స్ఫూర్తితో మంగళగిరిలో ఎన్నో సంవత్సరాలుగా గౌరవ పెద్దలు రేఖా కృష్ణార్జునరావు గారు బుద్ధ విహార్ పేరుతో మంగళగిరి ప్రాంతంలో అనేక కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వారిలో ఒక మనస్ఫూర్తిగా ఒక మంచిని, విజ్ఞానాన్ని, ఇతరుల పట్ల సమాజంలో ఎలా ఉండాలి, ఒక మంచి మార్గాన్ని సూచించాలనే ఆకాంక్షతో ఆయన అనేక కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు బుద్ధ విహారు పేరు మీద. ఈరోజు రేపు 23వ తేదీ మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లోని వైష్ణవి కళ్యాణ మండపంలో ఆ మహానుభావుడు గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మానవతా వేదిక ఆధ్వర్యంలో మరి గోలి మధు గారు కన్వీనర్గా ఉన్నటువంటి ఈ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు జరగబోతూ ఉన్నాయి. మానవతా విలువలు కలిగినటువంటి ఈ సమాజంలో ఇప్పటికీ ఆ విలువలు ఉన్నటువంటి చాలామంది
మరి స్ఫూర్తినిస్తూ ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం కనిపిస్తున్నాం. అటువంటి వారు ఇంకా అనేక రంగాలకు చెందినటువంటి కళా సాహిత్య రంగాలకు చెందినటువంటి మనసున్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. ఆ మహనీయుని బోధనలో ప్రజలకు ఇక్కడ కనువిప్పు కనిపించాల్సిన అవసరం ఉంది. వారిని ఆ మార్గంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూత్లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగిందని అన్నారు. సత్తెనపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఉన్న ఎస్సీలను ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు వదిన పురంధేశ్వరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం వల్లేనన్నారు. రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లడానికి ప్రధాన కారణం చంద్రబాబు, పురంధేశ్వర్ల కుట్రేనని అన్నారు. ఇలాంటి పరిస్థితిని భారత ప్రజాస్వామ్యంలో ఏ విధంగా భావించాలని అన్నారు. దీని వెనుక ప్రధాన కుట్ర చంద్రబాబుదే. ఎందుకంటే నేను ఓడిపోతాను అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాక్షసంగా, క్రూరంగా వ్యవహరిస్తాడని మండిపడ్డారు. పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడులోకి వస్తే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ. ఎవ్రీబడి నోస్ ఇట్. 7కి 7 గెలిచాం పోయిన ఎన్నికల్లో. ఇవాళ కూడా 7కి 7 గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తే ఉన్నదాకా. కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది. చాలా చిత్రమైన, విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా, ఇతరులను ఎప్పుడు ఎక్కడ చూడాల. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా. నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తాను. గత 3 సంవత్సరాల నుండి మంగళగిరి రోటరీ క్లబ్ వారు మంగళకరము కార్యక్రమం ద్వారా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని రాంప్రసాద్ అన్నారు. రానున్న రోజుల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగులకు మనోధైర్యాన్ని నింపుతూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలియజేశారు. మంగళగిరిలోని వీటీజేఎం అండ్ ఐటీవీఆర్ డిగ్రీ కళాశాలలో మంగళకరము కార్యక్రమం ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు వికలాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్, రోటరీ క్లబ్ ఆఫ్ మాజీ గవర్నర్ వడ్లమాను రవి, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి, మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ అనిల్ చక్రవర్తి, మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వాహకులు రేవంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జపనీస్ వారి సహకారంతో వికలాంగులకు ఫుల్ హ్యాండ్స్ కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వికలాంగులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళకరము కార్యక్రమం ద్వారా ఇప్పటికే 3000 మంది కృత్రిమ చేతులు పొంది ఉన్నారని అన్నారు.
జపనీస్ టెక్నాలజీతో తయారు చేసిన కృత్రిమ చేతులు ధరించి సంతోషంగా తమ చేతి వృత్తిని చేసుకోవచ్చని తెలిపారు. 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మిగతా రోటరీ క్లబ్లు ఉన్నటువంటి సిటీ కానీ తెలంగాణ వారికి కానీ ఎంతో ఆదర్శంగా ఉన్నారు. వీళ్ళు చేస్తున్నట్టు కార్యక్రమాలు దానివల్ల ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకు ఉన్నటువంటి అంగవికలం నుంచి బయటపడి వాళ్ళ డే టు డే కార్యక్రమాల్లో వాళ్ళ లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి నా ధన్యవాదాలు. చేతి లేని వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుందండి. అంతకుముందు హాఫ్ హ్యాండ్స్ మోచేతి కింద వరకు ఇచ్చాము. ఆ పైన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారని అప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వస్తే వారి కోసం ప్రయత్నిస్తే MK1 జర్మనీ వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఒక మంచి హ్యాండ్ ఇవ్వడం జరుగుతుందండి. చాలా సొఫిస్టికేటెడ్ హ్యాండ్ కూడా. ఇలాంటి హ్యాండ్ జనరల్గా కొంతమంది ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి కొనుక్కోలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోజువారీ పనులు చేసుకోవడానికి. ఇది అన్ని పనులు చేసుకోవచ్చండి. వాళ్ళు వెల్డింగ్ చేసుకునే వాళ్ళు వెల్డింగ్, కార్పెంటర్, అంటే ఎవ్రీడే వర్క్స్ నార్మల్ బయటికి వెళ్ళి చేసుకునే పనులన్నీ చేసుకునే విధంగా ఈ హ్యాండ్ డిజైన్ చేయబడింది. మంగళకరం అనే ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఇంకా 7 రోజుల పాటు ఇక్కడ చేయడం జరుగుతుంది. సుమారుగా 300 మంది లబ్ధిదారులకి ఈ కార్యక్రమం చేపట్టడానికి మా రోటరీ మిత్రులు సన్నాహాలు చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొత్తానికి సుమారుగా ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఈ ₹1 కోటి కూడా రోటరీ అంతర్జాతీయ సంస్థ, ముఖ్యంగా జర్మనీ నుంచి వచ్చిన మిత్రులు వారే అవయాలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ బిగించడం చాలా ముదావం. వారందరికీ మీ అందరి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి లబ్ధిదారులందరూ ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ఇస్తామని ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. ఇది చాలా మంచి అవకాశం. యూత్ ఫర్ జాబ్స్ అనే ఆర్గనైజేషన్ ఎప్పుడూ కూడా ప్రజలకి వీళ్ళకి అందుబాటులో ఉంటూ ఈ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంది. అలాంటి దాంతో మా రోటరీ కలిపి చేయటం చాలా సంతోషం. దీన్ని ప్రజానీకం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది చేస్తున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో మా మెంబర్స్ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపుగా ఒక 250 నుంచి 300 మంది స్పెషల్లీ ఏబుల్డ్ ఇండివిజువల్ జీవితాల్లో మనం రికగ్నైజ్ చేయగలిగినటువంటి ఒక మంచి మార్పుకి మేము కారణం కాగలుగుతున్నందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దీనికి బెనిఫిషియరీస్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారండి. అంతేకాకుండా బార్డర్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి కర్ణాటక నుంచి కూడా వచ్చారు చాలామంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి బెనిఫిషియరీస్ చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. తెలంగాణ నుంచి కూడా చాలా సబ్స్టాన్షియల్, నిజామాబాద్ నుంచి కూడా కొందరు వస్తూ ఉన్నారండి. శ్రీకాకుళం నుంచి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు. ఇంతమంది విస్తృతమైనటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. చినకాకని వద్ద డివైడర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళగిరి చినకాకని గ్రామం వద్ద హైవే నుండి డివైడర్కు ఢీకొని ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గుంటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గుంటూరు నుండి విజయవాడ వైపు వెళ్తుండగా మంగళగిరి సమీపంలోని చినకాకని గ్రామం వద్ద బైపాస్ రోడ్లో వెళ్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. డ్రైవర్ సమయస్ఫూర్తిగా బస్సు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సజ్జల జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులంటూ ఆయన ధ్వజమెత్తారు. మీడియాపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని నొక్కి వక్కానించారు. కంచలపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తుందని వ్యాఖ్యానించారు. బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖపట్నం పోలీసులు అమానుషంగా దాడి చేశారంటూ మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కంచలపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో సీఎస్ నేతృత్వంలో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సజ్జల జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారంటూ దేవినేని దుయ్యబట్టారు. అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలన్నారు. మీడియాపై పెట్టిన కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. ఎక్కడైతే అధికారుల మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర, కుతంత్రం, దుర్మార్గాలు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి లేదా 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఏ సంఘటన జరిగినా మీడియా, ఈనాడు కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగినట్టు చూపించడం వాళ్ళ బాధ్యత, చూపించారు. కానీ ఈ విధంగా ఒక మహిళలు
వాళ్ళ మీద జరిగిన దాడి, వాళ్ళ తలలో పగిన విధానం, వాళ్ళ కారిన రక్తం, చిందిన రక్తం అన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ని లైవ్లో చూపించారని ఇవాళ మీరు మీడియా మీద, ప్రధాన మీడియా మీద, ఈనాడు మీద, ఈటీవీ మీద, ఏబిఎన్ మీద, ఆంధ్రజ్యోతి మీద, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్ని సెక్షన్లు పెట్టి మీరు పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని మరి కంట్రోల్ చేయాలని, కట్టడి చేయాలనే ప్రయత్నాన్ని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, ఇవాళ ముఖ్యమంత్రి కనుసన్నల్లో, ముఖ్యమంత్రి డైరెక్షన్లో, సజ్జల డైరెక్షన్లో టోటల్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇవన్నీ చేపిస్తూ ఉన్నాడు. మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం, ఏం చీఫ్ సెక్రటరీ పరిపాలన తీరులో ఏ మాత్రం కూడా తేడా లేదు, ఏం చేయాలో అదే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పెన్షన్లు మేము వెళ్ళి చెప్పొచ్చాం, సచివాలయాలకు ఇస్తే వృద్ధులు ఇబ్బంది పడతారని చెప్తే ఆ రోజు అట్టాగే చేశాడు, సచివాలయాలకు పంపించాడు. మళ్ళీ తర్వాత వెళ్ళి వచ్చే నెలలో చెప్పాం, అయ్యా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతారని, మళ్ళీ బ్యాంకుల దగ్గరికి పంపించాడు. అదేవిధంగా ఈరోజు మీడియా మీద కేసులు పెట్టించే స్థాయికి సిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ యంత్రాంగం పనిచేస్తూ ఉందంటే దీన్ని కట్టడి చేయాలని ఎలక్షన్ కమిషన్ని కోరుతాం. అదేవిధంగా సిట్ అధికారులు కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. ఏపీలో కూటమి విజయం సాధించబోతుందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ జోస్యం చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని అన్నారు. ఏపీలో సీఎం జగన్, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ మాట్లాడుతూ టీడీపీకి సీట్లు భారీగా పెరగబోతున్నాయని, అయితే బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ ఖచ్చితంగా కొన్ని సీట్లను కోల్పోబోతుందని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 150కి పైగా సీట్లు వచ్చేవని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 4 నుండి 5,000 కోట్ల వరకు ఖర్చు చేసిందని అన్నారు. ఇంత డబ్బును జగన్ ఎలా తీసుకురాగలిగారని ప్రశ్నించారు. జగన్ కు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు. మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు, అవినీతి చేసుకుంటూ వెళుతూ ఉంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ పేపర్లో ఈరోజు నేను చూశాను, వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని. చాలా విషయాలు తెలియదు చాలా మందికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్, యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగణుడు మోడీని గురించి కూడా, భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం. నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు హోమ్ మినిస్టర్గా ఉండాలి, ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ అక్కడ మరి వైసీపీ పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2 ఇళ్లకు పోవడం ఖాయం అని తెలియజేస్తూ మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి. చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు, లేకుండా 150 సీట్లు వచ్చుండే. ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి. కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలని ఓట్లు ఆయనకు పడ్డాయి. ఇది వాస్తవం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నేతలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. పల్నాడు హింసపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ కృష్ణదేవరాయలు. ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి స్నేహం ఉందన్నట్లు వైసీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ప్రస్తుత వర్తమాన సమాజంలో ఉన్న సమస్యలకు బౌద్ధం చక్కటి పరిష్కారం లభిస్తుందన్న మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు.
ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.